ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో భారీగా పట్టుబడ్డ నగదు పోలీస్ తనిఖీల్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలియదు. ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించగా 10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అలాగే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల నిర్వహణతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పనుల, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీటిలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులు, 9 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే వరకు తనిఖీల్లో 10 కోట్లు పట్టుబడినట్టు తెలిపారు. నగదుతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలటిన్ స్టిక్స్, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు 17 లక్షలు సీజ్ చేశారు. రాజనగర్ పోలీసులు నిర్వహించిన తనిఖీలో 17,40,000 అనగా ₹100 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు హవాలా డబ్బులను తరలిస్తున్న సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారి వెళ్లే లాబాకు కాంటా ప్రాంతంలో వాహనాలు తనిఖీ ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్ను సోదా చేయగా బైక్ డిక్కీలో నగదు బయటపడింది. సత్తెనపల్లిలో 5,000 చీరలు స్వాధీనం చేసుకున్నారు.